అది అవసరం లేదు మేడం. అది దారిలో తీసుకొచ్చేటప్పుడు మనకు మిషన్ కెపాసిటీ వచ్చేసి 12 kgs అండి. 12 kgs అంటే మనకు ఒక షర్ట్ ఒక పాయింట్ kgs ఉంది కాబట్టి మనం మ్యాక్సిమం వేసుకొని 11 kgs వేసుకోవాలి. ఎందుకంటే మిషన్ మనం 12 kgs వేస్తే ఫుల్ అవుతుంది, ఉతుకోవచ్చు, ఫుల్ కూడా ఉతుకుతుంది, ఏం కాదు. కాకపోతే తిరుగుతుంది, బాగానే ఉతుకుతుంది, మొత్తం మంచిగా అవుతుంది. కాకపోతే ఏమవుతుంది అంటే ఫుల్ వేసినప్పుడు సరిగా ఒక్కొక్కసారి సరిగా వాష్ కాకపోవడం కానీ అలాంటివి అవుతుంది. కాబట్టి మీరు 11 kgs వేసుకుంటే 11 pairs వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత లిక్విడ్ ఇందులో వేసేసుకోవాలి. దానికి ఎంత సరిపోతుందో అంత లిక్విడ్ ఇందులో అదే తీసుకుంటారు కదా, మీరు వేసుకోవాలి కదా మేడం. మీరు వేయండి ఎట్లా తీసుకుంటారు? మీరు దీనిలో మీకు సరిపోయినంత మీరు వేస్తే వేసుకున్నంత తీసేసుకుంటుంది. మీరు వాటర్ వాష్ చేసుకొని వేసుకున్న తర్వాత మీకు ఎన్ని పేర్స్ వేస్తారో అన్ని పేర్స్ వేసుకొని ఇందులో అది పోసేసుకొని మీరు సాఫ్ట్నర్ కానీ కంఫర్ట్ కానీ అలాంటివి ఉంటే ఇక్కడ పోసేసుకోవాలి. ఇక్కడ పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ లైట్ వస్తుంది. ఇక్కడ చూడండి లైట్ వస్తుంది, ఆరెంజ్ కలర్ లైట్ వస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ అంటేనేమో మన రెగ్యులర్ బట్టలు ఎవరైనా సరే వేసుకోవచ్చు. ట్యూర్బో వాష్ అంటేనేమో కొద్దిగా ఎక్కువ మురికి ఉన్న అలాంటివి ఉతుకుతుంది. కిక్ వాష్ అంటేనేమో 1, 2, 3 జతలు ఉన్నప్పుడు వేసేసుకోవాలి. ఇది కిక్ వాష్ అంటే 1, 2, 3 జతలు ఉన్నప్పుడు ఇవి నార్మల్లో ట్యూర్బోలో పెట్టకుండా ఇందులో పెట్టేసుకొని మీరు ఉతికేసుకోవాలి. స్ట్రాంగ్లో అంటేనేమో జీన్స్ కానీ అలా ఎక్కువ మురికి ఉంటాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. మళ్ళీ దీనికి ఈ ప్రోగ్రామ్స్కి ఈ బటన్ మేడం, ఈ ప్రోగ్రామ్స్కి ఈ బటన్. ప్రీ వాష్ ప్లస్ నార్మల్ అంటేనేమో ఇందులో నానబెట్టి ఉతుకుతుంది బట్టలు. ఆక్వారైజర్ అంటేనేమో కాఫీ మరకలు, టీ కానీ అలాంటివి ఏమైనా పడినప్పుడు ఉతుకుతుంది. జెంటిల్ అండ్ వూలెన్ శారీస్ ఉంది కదా, మనం ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఎప్పుడైనా బయటకు వెళ్తాం, వెళ్ళినప్పుడు మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ వచ్చి ఇచ్చేస్తాం కదా, అది ఇందులో పెట్టేసుకొని ఉతుకోవాలి. టప్ క్లీన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా మేడం, ఇది ఖచ్చితంగా చేయాలి. ఏంటంటే మీకు వారంటీ ఉన్న రోజులు ఖచ్చితంగా మా ప్రోడక్ట్స్ వాడితేనే మీకు మిషన్ వారంటీ ఏమన్నా క్లెయిమ్ అవుతుంది. ఒకవేళ తర్వాత మీరు బయట ప్రోడక్ట్ తెచ్చుకున్నారు, వాడిరు, మిషన్ ఖరాబ్ అయింది, ఒక టెక్నీషియన్ వస్తాడు చూసి మా ప్రోడక్ట్స్ వాడలేదు, మీకు వారంటీ ఎట్లా క్లెయిమ్ చేస్తా అని చెప్పిపోతాడు. టప్ క్లీన్ అంటే ఏముండదు, ఇందులో 3 ప్యాకెట్స్ వస్తాయి. మీకు ఒక ప్యాకెట్ వచ్చేసి మీకు 2 months వస్తుంది, అట్లా 6 months వస్తుంది ఒక డబ్బా కొనుక్కుంటే. ఇందులో వచ్చేసి ఆ ప్యాకెట్ ఇందులో పోయాలి మీరు, ఇందులో కదా ఉంది కదా, ఇందులో ఆ ప్యాకెట్ వచ్చేసి క్లోజ్ చేసేసి స్టార్ట్ బటన్ కొట్టేసాలి మీరు. మొత్తం ఆటోమేటిక్ అదే క్లీన్ చేసేసుకుంటుంది. ఈ డ్రమ్ ఉంది కదా మొత్తం క్లీన్ అయిపోతుంది మీకు. ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి? ఎవ్రీ మంత్కి ఒకసారి చేయాలి. ఇందులో ఆ ప్యాకెట్ మాత్రమే పోయాలి. ఇంకోటి బట్టలు వేసే ముందు దాని కాయిన్స్ కానీ పిన్స్ కానీ అలాంటివి ఏం లేకుండా చూసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఎవ్రీ 2 daysకి ఒకసారి వాష్కి ఇది తీయాలి, తీసి మంచిగా క్లీనింగ్ చేసుకోవాలి. ఓపెన్ అవుతుంది మీకు, ఓపెన్ అయ్యి డస్ట్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని యథావిధిగా మళ్ళీ 2 ఇట్లా ప్రెస్ చేసి ఇక్కడ పెట్టేసుకోవాలి. లోపల ఇక్కడ ప్రెస్సింగ్ ఉంటుంది. పెట్టేసుకున్న తర్వాత మీకు వచ్చేసి దీనిలో ఎందుకంటే ఒకవేళ కాయిన్స్ పిన్స్ కానీ మర్చిపోయారు అనుకోండి, ఎక్కడ వెళ్ళడానికి ఛాయిస్ ఉంటుంది. మీకు ఫ్రంట్ లోడింగ్లో అయితేనే కిందకి వెళ్ళే ఛాయిస్ ఉంటుంది, ఇందులో ఉండదు. కాబట్టి వేసుకునే ముందు కొద్దిగా చూసేసుకోవాలి. మీకు ఇందులో పోసుకోవచ్చు, కావాలి ఒకవేళ మధ్యలో పోసుకోవాలంటే ఇందులో కూడా పోసుకోవచ్చు. మీరు సాఫ్ట్నర్ అంటే మన కంఫర్ట్ అలాంటివి మనం పోసుకోవాలంటే ఫస్ట్ అయితే ఇందులో పోసుకోవచ్చు. మీకు ఎక్స్ట్రా కూడా పోసుకోవాలంటే ఇందులో పోసుకోవచ్చు. ఇంకా ఇవంటేనే మేడం మీకు ఇంకా వాటర్ లెవెల్ ఇవన్నీ ఆటోమేటిక్ అవే స్టార్ట్ అవుతుంది. బీప్ లెవెల్ అంటేనే మీ సౌండ్ వస్తుంది, ఎక్కువ వస్తుంది కదా, ఇప్పుడు వస్తుంది చిన్నగా, అది ఎక్కువ సౌండ్ రావడానికి పెట్టుకోవాలి, ఆఫ్ చేయాలి అన్నది అని పెట్టుకోవచ్చు. ఇది వాటర్ లెవెల్ అంటే ఇది మీకు ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇదే మొత్తం ఆటోమేటిక్ ఫంక్షన్ చేసుకుంటుంది. సెన్సార్స్ ఉంటాయి దీనికి, ఆన్ అయ్యి మొత్తం చేసేసుకుంటుంది. ఒకవేళ మీరు అడిషనల్గా కావాలంటే మీకు ఎంత వాటర్ లెవెల్ ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాలనేది తీసుకుంటుంది. వాష్ ఒకసారి ఉతకాలా 2 సార్లు ఉతకాలా అనేది, ఒకవేళ రిన్స్ ఎన్నిసార్లు తిరగాలి, ఒక ఆటోమేటిక్గా అది తిరుగుతుంది. మీకు ఇంకా ఎక్కువ తిరగాలి ఆల్రెడీ వాటర్ ఉన్నంత వరకు మొత్తం అయిపోయే వరకు తిరుగుతుంది, అది పర్ఫెక్ట్ వాష్ అయ్యేంత వరకు తిరుగుతుంది. ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ లెవెల్, వాష్, రిన్స్, స్పిన్ ఇవన్నీ మీకు రెగ్యులర్గా యూజ్ అయ్యేది. సింపుల్గా చెప్పాలంటే మీరు వచ్చేసి ఫస్ట్ ఆన్ చేయాలి,
నార్మల్లో పెట్టాలి, స్టార్ట్ కొట్టాలి అంతే. మీకు వచ్చేసి డిలే అని ఉంటుంది కదా. డిలే అంటే ఏంటంటే మీరు ఇప్పుడు టైమింగ్ ఒక 1.5 అవర్ అవుతుంది. మీరు ఒక ఇప్పుడు 12 kgs కాదు 11 kgs వేస్తే మీకు ఒక 2 hours పట్టింది అనుకోండి. డిలే అంటేనే మీకు ఎక్కువసేపు ఉతకాలి, ఇంకా కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని కొద్దిగా మెల్లగా ఉతకాలని పెట్టి డిలే అని కొట్టేస్తే మీకు ఎన్ని సెకండ్స్ ఎన్ని మినిట్స్ ఆన్ చేసుకోవాలని ఇక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు వాచ్ చేసుకోవాలి. అందులో మళ్ళీ రెయిన్ స్పిన్ అన్నీ అయిపోతాయి. ప్రతి ఫంక్షన్లో ఆటోమేటిక్ అవే అయిపోతాయి. కాకపోతే మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ ఉన్నాయి యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ కావాలంటే ఎక్స్ట్రా. ఇక మన ఇప్పుడు చిన్నపిల్లలు రాత్రి సాయంత్రం తొడుగుతారు, అవి ఇందులో వేసేసుకోవాలి. మీరు జెంటుల్ ఊల్ సారీస్ ఇందులో వేసేసుకోవాలి యాక్టివ్ ఇందులో. ఎందుకంటే ఒకటే రోజు కదా ఎక్కువ ఉంది, అది రాత్రి తొడుగుతారు, పొద్దున స్కూల్కి వెళ్ళాలి ఇచ్చిపెట్టిపోతారు. ఇందులో వేసేసుకోవచ్చు. లేదంటే మీరు దీనిలో కూడా నార్మల్లో కూడా వేసుకోవచ్చు. మీరు రెగ్యులర్ వాష్ కాబట్టి నార్మల్లో వానికి వస్తుంది. టర్బో వాష్ అంటేనే కొద్దిగా మంచిగా ఉతుకుతుంది. క్విక్ వాష్ అంటేనే ఒక 2-3 జతలు ఉన్నప్పుడు వేసుకోవాలి అంతే. సింపుల్గా మీరు యూజ్ చేసి అంటే నార్మల్ వాష్ ఒకటి ఉతుకుతారు, క్విక్ వాష్ ఒకటి ఉతుకుతారు, అంతకు మించి ఏముండదు. అర్థమైందా మేడం? మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగని, నా నెంబర్ సేవ్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలన్నా చెప్తాను, వీడియో కాల్ అయినా చెప్తాను. ఓకేనా? అంటే ఇది బజాజ్ నుంచి రాలేదు మీరు? బజాజ్కి మాకు సంబంధం ఉండదు మేడం, మొత్తం డైరెక్ట్ కంపెనీ నుంచి. మేడం ఆ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది, చెప్పరా మేడం? इसका नाम है तुम्हारा चैनल. ఏ నంబర్ ఉందని దానిపైన? లాస్ట్ 93466979. మా మరిది అది. దానికి ఎల్జీ కేర్ అని ఒక కోడ్, ఎల్జీ కేర్ నుంచి పోతుంది కోడ్, 5 digits ఉంటుంది. అది చెప్పమనండి, హ్యాపీనెస్ కోడ్ అని ఉంటుంది. రేటింగ్ వస్తుంది అలా 5.5 కిందకి వస్తుంది. అబ్దుల్లాపూర్ మీటర్. इसका कवर नहीं है तेरे पे. भैया 5 digits का पिन को वो आता का तेरे को ओटीपी दे. एलजी का. एलजी का हाँ हाँ आया बरं. ఆల్రెడీ మీరు కొన్న నెక్స్ట్ డేనే వస్తుంది. खरीदे तो दूसरे दिन ही चाहता कहते. दादा कौन का नंबर है? हाँ वही कहते. హ్యాపీనెస్ కోడ్ అని ఉంటుంది చూడండి. हैप्पीनेस कोड हैप्पीनेस कोड बोल के रहता कहते. 32670. हाँ ओके. అది కావాలా మేడం? లిక్విడ్ అది, దానికి ఎక్స్ట్రా చార్జ్ ఉంటుంది మేడం, దాంట్లో ఇన్స్టాలేషన్లో రాదు మీకు. ఆ పౌడర్ వచ్చేసి 800 ఉంటుంది, ఆ లిక్విడ్ వచ్చేసి 350 ఉంటుంది. ఏది తీసుకోవాలి? ఇంకా ఆ లిక్విడ్ బట్టలు ఉత్తుకోనికి, ఆ పౌడర్ ఏమో క్లీనింగ్ కోసం. అది బట్టలు ఉత్తుకోవడానికి లిక్విడ్ తెచ్చుకురామన్న డిమాండ్ నుంచి. ఓకే. ఆ పౌడర్ అయితే 800 ఉంటుంది. वॉशिंग मशीन महीने में एक बार हो डाल के डाल को धो. डब्बा तो ले लेंगे नहीं, बाद में. डब्बा बाद में मंगा लेंगे. 24 बना रहा मैडम. हाँ मार्च. इनका ही प्लेयर स्लैब हो रहा चांद बेटी का ही प्लेयर स्लैब तैयारी चल रही. सेकंड के सीढ़ियाँ चढ़ गए. अपना नहीं, अब तक चढ़िया तो था अपना भी काम नहीं रुकता था. तो दूसरा भी स्लैब होता था ये महीने में. बशीर भाई के 2 स्लैब हो गए, अपना 1 स्लैब हुआ ही नहीं था.
इनका 2 स्लैब हो गया। नहीं अपना भी होता था, ये रोकने से ज़रा टाइम लगाना अभी सही सेट होगा तो सीढ़ियों का ऐसे अब यहाँ से कंटिन्यू रहेगा काम। तो ऑलमोस्ट अप्रैल में आता काम कर देते सुनो, अगर 7 दिन रख रहे ना स्लैबों का काम। 7 दिन 9 दिन खींचे हो ना टाइम लिए 7 दिन बोल रहे थे 9 दिन बोले। ఇక్కడ పెట్టు. బిల్ జాగ్రత్త పెట్టుకో.